నమస్కారము. శ్రీమద్ భాగవత మహాపురాణము 5వ అధ్యాయము దుందుకారి ప్రేతతత్వమును పొందుట ఉద్ధరింపబడుట. 1వ శ్లోకము. సూత ఉవాచ పితర్యుపరతే తేన జననీ తాడితాభృశం క్వవిత్తం తిష్టతి బ్రూహి హనిష్యేలతయా నచేత్. సూతుడు ఇట్లు వచించెను. సౌనక మహర్షి, తండ్రి వైరాగ్యమును చెంది అడవులకు వెడలిన పిమ్మట దుందుకారి ఒకనాడు తల్లిని చితకబాదెను. ధనము ఎక్కడ ఉన్నదో చెప్పము అని అడిగాను, లేదా కాలుతున్న కురివితోని అంత తేల్చెదను అని బెదిరించెను. 2వ శ్లోకము. ఇతి తద్వాక్య సంత్రాసాత్ జనన్యా పుత్ర దుఃఖతః కూపే పాతకృతో రాత్రో తేన సా నిధనం గత. అతని బెదిరింపులకు ఆమె మిగుల భీతి చెందెను. కుమారుడు పెట్టి బాధలకు తట్టుకొనలేక ఆ తల్లి దుఃఖించుచు ఆనాటి రాత్రి బావిలో పడి మరణించెను. 3వ శ్లోకము. గోకర్ణస్తీర్థయాత్రార్థం నిర్గతో యోగ సంస్థితః న దుఃఖం న సుఖం తస్య న వైరీ నాపి బాంధవః. యోగనిష్ఠుడైనటువంటి గోకర్ణునకు తీర్థయాత్రలకై విడలి ఉండెను. అతనికి ఎవరు మిత్రులు గాని శత్రువులు గాని లేకుండిరి కనుక అతనికి ఈ సంఘటనల చేత ఎట్టి సుఖము గాని దుఃఖము కాని కలుగలేదు. ధన్యవాదములు.